రామశంకర అవురా పెద్దోడా పెద్దోడా అదేం తాగుర్రా దీంతో పొద్దున వచ్చినావు పని మీద రోకుందా అరేమన్నా నీకు పని లేదేం లేదు పని లేక మంచిగా తాగకుండా తిరుగుతున్నావా ఆపకురా ఆపకు అట్లనే అవుతూ ఉండు ఇల్లు వాళ్ళపోని సంసారం కూలిపోని నువ్వు ఇట్లనే తిరుగు ఇట్లనే తాగు నేనేం పట్టించుకోని అన్ని మీరే పట్టించుకోరు మొత్తం మీరే పట్టించుకోరు కదా నేనేం పట్టించుకోను అయినా ఎన్ని చెప్పినా మారాడత్తమ్మా ఆయనకు చెప్పి లాభం లేదు మనమే పోదాంపా చిన్నోరాలే గానే చిన్నోరాంది బండి వాళ్ళు నడుపుతారే నేను మీకోసమే చూస్తున్నా చిన్నమ్మా మీరు బయటకు వస్తే మీతో అర్థమని చూస్తున్నా పోదాం పాండ్రి పోదాం పారి మరి ఎండ ముదిరేటట్టు ఉంది ఎండ ముదిరితే తిరగలేం మళ్ళా సరే పోయేస్తా మరి పెద్దోడా ఎండకు తిరగకయ్యా ఎక్కడ ఆగకు సరేనా ఎండ బాగా కొడుతుంది వాడు చెప్పంగానే వింటాడా వాని పని వానిది మన పని మనది పోదాం పారి సిన్నోడా బండి తీరా సరే చిన్నమ్మా పోదాం పాండ్రి అన్నా ఇక పోయేస్తామే వదినే వాడు అన్న మాటలకు నాకు మొత్తం తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది ఈ అన్నకేడ పని లేదా గాన్ దగ్గర అప్పెందుకు వేసుడు ఇంకెందుకు చేస్తాడు మహేసు తాగడానికే వేసిండు ఆ అప్పులన్నీ ఏం చేయాలి నా రాత మంచిగా లేదు అసలు నలుగురిలో నవ్వుల పాలు చేస్తుండు ఆడ మంది మాట్లాడితే చెవులు మూసుకున్న ముఖం కిందికి వేసుకుని వచ్చిన నేను తెలుసా మీ అన్నకు అవన్నీ తాగుడు అచ్చి పండుడు తెలుసు ఏం చేస్తుండు అసలు మీ అన్న రాను రాని వీడు గలీజ్గా తయారవుతున్నాడు ఈ ఊళ్ళో మన ఇజ్జత్ మొత్తం నాశనం చేస్తున్నాడు ఈ అన్న తాగుడు ఏ బట్టి ఇల్లే అమ్ముడు పోతుంది కావచ్చు ఏం మనిషి ఉన్నాడేమో ఎట్లా తయారైండే నువ్వన్నా ఎప్పుడా చిన్నమ్మ నేనేం చెప్పాలరా నేను చెప్తే తింటాడా వాడు ఎందుకు కోపంగా ఉన్నారే ఎందుకు కోపంగా ఉన్నానా నువ్వు ఆ సీనియర్ దగ్గర అప్పియాలే ఇప్పుడు ఏమైంది చేస్తే ఏమైందా అడుగు కూరగాయలు అమ్మంగా మా ఇజ్జత్ తీసిండు తెలుసా నీకు ఆయనకి ఇత్తని చెప్పిన కదా అవలోగానికి నువ్వు ఇస్తా చెప్పినా ఏమని చెప్పినా మాకు నల్లముఖమైంది కదా అక్కడ మా ముగ్గురిది చెప్పినానికి నేను ఇత్తని చెప్పిన ఆయన మాట్లాడినంత ఏం మాట్లాడినావు నువ్వు ఏం మాట్లాడినావు ఇత్తాని నువ్వు ఇత్తని మాట్లాడతాడు ఎందుకు మా ఇజ్జత్ తీసిండు అక్కడ అని అడుగుతా కొంచెం నువ్వా అడుగుతా ఏం చేసి కడతా అనుకుంటున్నావు నువ్వు అప్పు ఎట్టునో కడతా నువ్వా ఈ అప్పు ఏమో కానీ కట్టు నువ్వు తాగి మొత్తం ఉన్నే అమ్మటట్టావు నువ్వు ఇక అమ్మ తాగుడు మా ముఖాలు పెట్టుకొని బయట తిరగలేకపోతున్నాం నువ్వు ఏ బట్టి అవురాడు ఏమన్నారు రాడు ఏమంటాడు ఈ ఇజ్జత్ తీసినట్టు మాట్లాడిండు మధు ఏంటి అత్తమ్మా ఈ లక్ష్మక్కల ఇంటికి చక్కెర తెపోయా కొంచెం అయ్యో చక్కెర లేదా అత్తమ్మా లేదు అయిపోయిందే దుకాణంలోకి పోయి కొనుక్కరాపు మరి దుకాణంలో ఉద్దర్లు బాగున్నాయి ఇప్పటికే పైసలు ఇవ్వకపోతే ఇంకా కాయకిళ్ళ పైసలు వచ్చినాక తెచ్చుకుందాం కానీ ఇప్పటికైతే తీసుకురాకపోయి వాళ్ళ ఇంటికి సరే పోనీ అత్తమ్మ మరి నేను పోయి తీసుకొస్తా పో ఇలా అత్తమ్మకు ఉన్నదో లేదు చక్కెరకైతే అత్తున్నా మరి లక్ష్మక్క ఏంద్రా ఎట్లా వచ్చినావు ఏం లేదక్క మా ఇంట్లో చక్కెర అయిపోయింది కొంచెం చక్కెర పెడితే ఏమని వచ్చిన అబ్బా చక్కెర నాయే ఇంత ఉంటే ఇప్పుడే ఛాయలు వేసింది అయిపోయింది అయ్యో అక్క అవునా సరే
చక్కెర పెట్టాలంట చక్కెర. మౌనిక ఉన్నవానే? ఉన్నక్క. ఏంది? ఏం లేదే, మా ఇంట్లో చక్కెర అయిపోయింది, చాయ్ పెట్టుకుందామంటే కొంచెం చక్కెర ఉంటే పెట్టరాది, కొనుకొచ్చినాక మళ్ళీ పెడతా. ఏందక్క పొద్దుగాల మీ అత్త కారానికి వచ్చింది, నువ్వేమో చక్కెరకి వచ్చినావు. ఊకే పొద్దుగాల ఏత్తనే గిన్నెలు పట్టుకొని తిరుగుతారు, కొంత కొనుక్కుంటే ఏమైతుంది? ఏందిరా గట్లా అంటున్నావు? పెట్టపోతే గాని అంత పెద్ద మాటలు అన్నకురా. పెద్దమ్మ కొద్దిగా చక్కెర ఉంటే పెట్టవా? మీకు ఏడ పని పాట లేదు, ఎప్పుడు చక్కెరకి చాపత్తకు ఉప్పుకు పప్పుకు మీకు గుణాలు లేవు, గీతనన్న బుద్ధులు లేవు, ఊరికి అడుగుటానికి వస్తారా? పని చేసుకోవాలి, కట్టం చేయాలి, పైసలు సంపాదించుకోవాలి. కానీ చక్కెర చాపత్త అని రోజు పని పాట లేక తిరుగుతారా? పొద్దుగాలే నీళ్ళ పాటు నాడు చక్కెర లేదేం లేదు. ఏమైంది అటే పుట్టి చక్కెర ఎత్తలేమో మళ్ళా? 4 ఇళ్ళలోకి వస్తే నలుగురు 4 మాట్లాడినారు అత్తమ్మ. నీ కొడుకు దావుడు ఏవటి మనకు నల్లముఖం అయిపోయింది, ఒక్కరు కూడా ఏం పుట్టనిత్తలేరు. వాడు ఏ బట్టి మన రాతకి ఇంతే ఉంటది, సపడిపాలో ఏవో అవుతుంది పైగా. ఆయన ఎప్పుడు మారుతాడో ఏమో. ఏంటిది? 100 రూపాయలు. ఎందుకు? పన్ను. నీ పని ఏందో నాకు తెలుసు కానీ ఇజే ఒక 100 రూపాయలు. లేవు. లేవా? లేవు. లేవా? లేవు. అగో 100 రూపాయలు తీసుకుపోతున్నావు అయ్యా? నేను ఇయ్యా. కూరగాయలు వస్తే దాచి పెట్టినయ్యా. ఇయ్యా కొద్దిగా ఉన్నాక 100 రూపాయలు నువ్వు ఎత్తుకపోతే ఉన్నాను, ఇంట్లో ఎట్లా పట్టేయాలి ఇప్పుడు? ఆగయ్యా, ఉన్న 100 రూపాయలు నువ్వే ఎత్తుకపోతున్నావు, ఆగయ్యా. ఉన్నొక 100 రూపాయలు ఎత్తుకొని పోయండి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలి? నా రాత భూమిలో నీకు ఇట్లా పడబడ్డది. ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి లేదు, అది 100 రూపాయలు దాచిపెట్టిన కూరగాయలే మా అత్తయ్యని, అవి కూడా తెచ్చుకొని పోవట్టే అంత ఆవిడ భూమిలో పోనీ. ఎట్లా బతుకుడో ఏం చేస్తావు ఇంతోటి? ఇంకేమన్నా మారటట్లేడు, నా వల్ల అయితే లేదు ఉండు. ఏమైంది? ఏడుతున్నావేమే? ఏమైంది? ఎందుకు ఏడుతున్నావు? ఏం చేయాలి అత్తమ్మ, ఒక్క 100 రూపాయలు దాచిపెట్టిన ఇంట్లో దేనికన్నా వనకత్తాని, ఉన్న 100 రూపాయలు కూడా ఎత్తుకొని పోయాడు. అడు మారడే, ఆ తాగుడు మారడు. నీ రాత పడగా నీ రాత మంచిగా లేదు అసలు, వడిగా మారడు. ఇక ఏద్దామే మరి, ఏద్దాం, ఏదైనా ఒకటి చేయాలి ఖచ్చితంగా. అరా సిన్నోడా ఏం చేద్దామంటావురా మరి? అట్లా చేస్తే ఎట్లా? దీని జీవితం ఎట్లా, ఆడెట్లా? నాకు ఒకటి గుర్తుకొచ్చిందిరా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి వచ్చిందమ్మా? చెప్తాదా? లేదు అన్నం వేసుకురా, ఆకలి బాగా అవుతుంది. ఇంట్లో బియ్యం లేవు, అన్నమాటలే. నేను ఏమున్నాయి? పాలున్నాయి.
పోసుకురా మధు మధు ఏమైందయ్యా? ఏమో అంత పానం అంత అవుతుంది. ఏమైంది నీకు? ఏమో ఏమవుతుంది. ఇట్లా రా. ఏమైందయ్యా? పానం అంత అవుతుంది అంత. వండుకో, అట్లా వండుకో. ఏమైందన్నా? ఏమో రా పానం అంత అవుతుంది. ఏమైంది? అవుతుంది. ఏమైందయ్యా చిన్నమ్మ నీకు? పానం అంత అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఎట్లా అవుతుంది. డాక్టర్ ఫోన్ ఏమైతుందన్నా? అరే, ఏమో రా, డాక్టర్ ఎట్లా ఫోన్ అవుతుంది. చేయకపోరా చిన్నోడా? ఎట్లా అవుతుంది అంటున్నాడు. చెయ్యేతుందిరా. హలో సార్, స్టెటస్కోప్ తెచ్చుకున్నాక కూడా అవుతలేరు. డాక్టర్ వచ్చిండు వదినే. ఏమైంది? ఏమో సార్, పాలు ఇచ్చిన తాగిండు, పోయి మొత్తం వాంతి చేసుకున్నాడు, ఎట్లా అవుతుందని అంటున్నాడు. ఇది తాగి తాగి బాడీలో మొత్తం పాటలు ఖరాబ్ అయిపోయినాయి. ఇంకోసారి కళ్ళు తాగిండో ఇక బతకడు. ఇక ఇప్పుడు ఎట్లా సార్ మరి? ఇంకోసారి మంది తాగితే చచ్చిపోతాడు. ఇక ఇన్నో అయ్యా, డాక్టర్ ఏమంటుండు, నువ్వు ఇంకోసారి మందు తాగితే చచ్చిపోతావట అయ్యా. చెప్పు తినకుండా పోతుంది నువ్వు. అన్నా, నువ్వు ఎట్లుండేటో నువ్వు ఎట్లా అయిపోయినావే? ఊళ్ళో అందరు అన్నన్ని మాటలు అంటే మాకు మస్తు బాధ అవుతుంది. నువ్వే ఇంటికి పెద్ద దిక్కు, నువ్వే ఇట్లా దాగి ఇట్లా మంచాన పడితే మేము అంత ఏమైపోవాలనే? చిన్న మేమైపోవాలి, వదిన ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించన్నా. అరే పెద్దోడా, ఇప్పటికన్నా మారురా కొంచెం. చచ్చిపోతాను తెలిసినాక ఇంకా తాగుడు అవుతుంది. మారుతాయి. ఇక తను క్షమించే మధు. సరే అండి, నీకేం కాదు, నువ్వు మంచిగా ఉంటూ పండుకో అయ్యా. మరి నువ్వు అవును కానీ అత్తమ్మ, ఈ ప్లాన్ ఏదో ఫస్ట్ చెప్తే ఆయన తాగుడు బంద్ చేసి కదా. ఇప్పుడు నాకు తట్టలేదే ఫస్ట్. ఎట్లయితే చిన్నమ్మ వదినే, ఇప్పటికైతే మన అన్న మారిండు, మనకు అదే సంతోషం.